మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ, నేను మీ శివప్రసాద్. కార్తీక మాసం నేపథ్యంలో అయితే మాత్రం ఆ శివాలయాలు అయితే భక్తులతో కిటకిటలాడాయి. వేలాది మంది భక్తులు వేకువజాము నుంచి కూడా శివాలయాలకు చేరుకొని అయితే మాత్రం బోళాశంకరుడికి అభిషేకాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో వేకువజాము నుంచి మహిళలు భక్తులు కూడా సమీప ఆలయాల సమీపంలో ఉన్న వాగుల్లో స్నానాలు ఆచరించి అనంతరం స్వామివారికి అయితే అభిషేకాలు నిర్వహించారు. కార్తీక మాసం, అందులోనూ ఆఖరి సోమవారం కావడంతో అయితే మాత్రం భక్తులు తండోపతండాలుగా శివాలయాలకు చేరుకొని ఆ బోళాశంకరుడికి పంచామృత అభిషేకాలతో అయితే మాత్రం చేసి పునీతులయ్యారు. వేలాది మంది భక్తులు ఆలయ ప్రాంగణంకి చేరుకొని శివనామ స్మరణతో అయితే మాత్రం ఆ స్వామివారిని దర్శించుకున్నారు. హరహర మహాదేవ శంభోశంకర అంటూ మొత్తం శివాలయాలు, శైవక్షేత్రాలన్నీ కూడా మారుమోగాయి. ఈ నేపథ్యంలో ఆ రాజవమ్మింగిలో గల జడ్డంగి భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం అతి పురాతనమైన ఆలయం, స్వయంభూగా కొండ గుహలో వేసింది. ఈ ఆలయానికి అయితే మాత్రం కార్తీక సోమవారం ఆఖరి రోజు కావడంతో అయితే వేలాదిగా భక్తులు అయితే చేరుకొని ఆ బోళాశంకరుడిని దర్శించుకున్నారు. అలాగే రాజవొమ్మింగిలో రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం, అలాగే రంప శివాలయం, చోళుల నాటి కాలం నాటి రంప శివాలయంలోను, అలాగే గొరబంద వైరామరం మండలంలో గల స్వయంభూగా వెలిసిన గొరబంద శివాలయంలో కూడా వేలాది మంది భక్తులు చేరుకొని పుణ్య స్నానాలు ఆచరించి అయితే మాత్రం ఆ పరమశివుడికి అయితే మాత్రం అభిషేకాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆయా ఆలయాల వద్ద అయితే మాత్రం భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రసాదాలు అన్ని ఏర్పాట్లను కూడా చేశారు. ఓం నమ శివాయ. జడ్డంగి శ్రీ 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 భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి ఆలయం వద్ద మన కార్తీక మాసం సందర్భంగా ఈ 30 రోజులు ఇక్కడ శివదీక్ష తీసుకుని 30 మంది శివదీక్ష తీసుకుని ఇక్కడే ఏర్పాటు చేసుకుని ఇక్కడే ఉండడం జరుగుతుంది. అలాగే ప్రతి సోమవారం కూడా భక్తులు ఇక్కడికి దర్శించుకోవడానికి వస్తున్నారు. అలాగే ఇది లాస్ట్ శనివారం కాబట్టి వందలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుని ఇక్కడ శివస్వాములు ఏర్పాటు చేసిన ప్రసాదం తీసుకుని వెళ్ళడం జరిగింది. అలాగే మనకి ఈ కార్తీక మాసం సందర్భంగా మన ప్రతి సోమవారం ఇక్కడ అన్నదానం ఏర్పాటు జరిగింది. ఇక్కడ 2 వారాలు, ఈ వారం బుధవారం నాడు ఆవురుపల్లి నారాయణ గారితో అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే శనివారం నాడు ఈ శివస్వాములు ఇక్కడ ఉండడం వల్ల అందరం కలిపి ఊళ్ళో ప్రజల మద్దతు సహాయ సహకారాలతోటి ఇక్కడ 1,00,000 బిల్వార్చన, అలాగే రుద్రాభిషేకం, అలాగే స్వాములది సాయంత్రం పూజా కార్యక్రమం ఏర్పడడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మండల పరిధిలో ఉన్న స్వాముల్ని, అలాగే శివస్వాముల్ని, అలాగే భవనీయుల్ని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. అలాగే ఈ చుట్టుపక్కల మండలంలో ఉన్న ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. జడ్డంగి శ్రీ 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 భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం చాలా మహాన్వితమైన ప్రదేశం, ఆలయం. ఈ ఆలయంలోని ఎవరైనా సరే భక్తులు దర్శించుకొని వారి యొక్క కోరికలు చెప్పుకున్నచో ఆ స్వామి తీరుస్తారని చెప్పేసి ఇక్కడి ప్రజానీకానికి అంతా గట్టి నమ్మకం. ఆ నమ్మకంతోనే ఈ యొక్క ఆలయానికి దర్శించుకుంటే భక్తులు దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు వందలాది వేలాది మంది భక్తులు ఈ దర్శనానికి విచ్చేస్తున్నారు. ఇప్పుడు ఈ సమయం కార్తీక మాసం. ఈ కార్తీక మాస సందర్భంగా కూడా చాలామంది భక్తులు ఈ యొక్క మండలమే కాకుండా ఇతర మండలాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి కూడా విచ్చేసి ఇక్కడ దర్శించుకొని వారి యొక్క జీవితం సుఖవంతం చేసుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా ఈ యొక్క ప్రదేశం అంతా కూడా చూస్తే ప్రకృతి సోయగాలతోటి చాలా రమణీయంగా ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా పర్యాటకంగా ఇక్కడ అభివృద్ధి చెందుతూ కూడా వారి యొక్క భక్తుల యొక్క నమ్మకానికి ప్రత్యేకంగా కూడా ఇక్కడికి రావడం, ఆ యొక్క పర్యాటక ప్రదేశాలను కూడా దర్శించుకోవడం జరుగుతూ ఉంది. ఈ మధ్య ఈ కార్తీక మాసంలో కూడా వేలాది మంది భక్తులు కూడా విచ్చేసి ఈ యొక్క పర్యాటక సోయగాలని కూడా అనుభవించిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ శివభక్తులు సుమారు 30 మంది శివభక్తులు ఇక్కడే నివాసం ఉంటూ ఈ యొక్క కార్తీక మాసం యొక్క ప్రతిష్టను మరింత పెంచుతూ కూడా ఇక్కడ ఈ యొక్క శివాలయంలోనే ఉంటూ ఈ యొక్క వచ్చిన భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. అంతేకాకుండా
వచ్చే వారం కూడాని ఇక్కడ 1,00,000 బిల్వార్చన కూడా ఆ యొక్క శివభక్తులు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ 1,00,000 బిల్వార్చన అనంతరం కూడా మహా అన్నదానం కూడా వారు నిర్వహించడం జరుగుతుంది. ఇలా ఈ ఆలయం యొక్క ప్రతిష్టని ఈ యొక్క పెంచుతూ మరింత మహాన్వితమైన ప్రదేశంగా తీర్చిదిద్దబడుతూ అందరి యొక్క కోరికల్ని కూడా ఆ భగవంతుడు తీరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క శివాలయాన్ని ప్రతి ఒక్కరూ దర్శించి వారి యొక్క కోరికలను తీర్చుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. జడ్డంగి శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో భక్తులు కోరికలు కోరిన వెంటనే తీర్చుకొని మళ్ళీ ఆ భక్తులు వచ్చి కోరికలు తీరిన తర్వాత మరి ఆ భక్తులు ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. అదే రకంగా కార్తీక మాసంలో మరి కొంగర మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో సుమారు 25 మంది భక్తులు శివమాలలు ధరించి ఇక్కడ పర్యాటక కేంద్రంగా కూడా అంతా తీర్చిదిద్ది మరి ఇప్పుడు శివనామ స్మరణతో మరి ఆ శివభక్తులు అందరూ చేస్తున్నారు. మరి అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ పర్యాటక కేంద్రంగా ఉంది కాబట్టి భక్తులు వచ్చి ముడుపులు చెల్లించుకుని ఇక్కడ వనభోజనాలు కూడా చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ రోజున 108 లీటర్ల పంచామృతాలతో ఇవాళ అభిషేకాలు కూడా చేయడం జరిగింది. అదే రకంగా రేపు శనివారం నాడు బిల్వార్చన కూడా చేసి అన్నదానం కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి సోమవారం కూడా ఈ కార్తీక మాసంలో ఇక్కడ భక్తులు ఇక్కడికి విచ్చేసి సోమవారం నాడే కాకుండా ప్రతిరోజు కూడా ఇక్కడికి వచ్చి భక్తులు కోరిన కోరికలు తీర్చుకోవడానికి శివుణ్ణి దర్శించుకోవడం జరుగుతుంది. మరి ఈ శివ ఆలయము చాలా అభివృద్ధి చెందింది కాబట్టి భక్తులు తండోపతండాలుగా కూడా ప్రతిరోజు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు.